హాయ్ హాయ్ అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. మాట్లాడచ్చో లేదో కానీ నేను మాట్లాడుతాను. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నా ఆలోచన నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది రేపు మన ఇంట్లో మన పిల్లలకైనా జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు, మన ఇంట్లో వాళ్ళకైనా సరే. తప్పో ఒప్పో, తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో అది జరిగింది. విషయం ఏంటి అంటే, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ ఉన్నాడు కదా, అబ్బాయి గురించి నిన్న మొన్న ఏదో జరిగింది ఇష్యూ. ఏదో డెలివరీ బాయ్ని కొట్టాడనో ఇదనో అదని. కొట్టుండొచ్చు, కొట్టడం తప్పే. వాళ్ళ అమ్మగారు కూడా ఏదో ఊసారనో ఏదో చెప్పి అనుకుంటున్నారు. ఉట్టిగా ఏది జరగదు కదా ఇప్పుడు ఏదైనా కానీ. ఉట్టిగా అయితే రాగానే డోర్ తీసి కొట్టడము, వాళ్ళ అమ్మ ఉయ్యడం అలాంటివి జరగవు మామూలుగా ఎక్కడైనా కానీ. సరే వాళ్ళు కష్టపడతారు, వీళ్ళు సరే వాళ్ళు మనకు సర్వీస్ చేస్తున్నారు, దాని దగ్గర ప్రతిఫలం తీసుకుంటున్నారు, అది అంత సరే. కానీ దానికోసం అని మరీ అంతంతంత ఇది మరి మామూలుగా సెలబ్రిటీస్ పెద్ద పెద్దోళ్ళు ఇంకా వీళ్ళు స్టేజీల మీదకి వెళ్ళి ఫోటోలకు వెళ్ళంగానే నెట్టి పడేస్తారు, వాళ్ళ బాడీ గార్డ్స్ నెట్టి పడేస్తారు. అదేది అసలు కనీసం వాళ్ళని ఒక పురుగుల్లాగా చూస్తారుగా. మరి అదేంటి? ఫ్యాన్స్ మనందరం చూస్తేనే కదా వాళ్ళకు కూడా. అబ్బాయి ఏదో చిన్న సినిమా తీసుకుంటూ హిట్. సినిమా హీరో అనే కాదు, ఇంటికి ఎవడన్నా వస్తే మన ఇంట్లో పిల్లలైనా అలానే రియాక్ట్ అవుతారు. ఇదే సినిమాల్లో పెడితే అబ్బా వాడు హీరో అవుతాడు, అప్పుడు గొప్ప. ఇదే ఇంటి మీదకి వచ్చి ఎవరన్నా ఏమైనా తప్పుగా అనిపిస్తే మనం యాక్షన్ చేస్తేనేమో అది ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి హీరో అయిన పాపం ఇంటి మీదకి ఎవరు వచ్చినా కానీ రేపు వచ్చే సినిమాల కోసం అని చెప్పేసి దీనికోసం అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటే అప్పుడు హీరో. కరెక్ట్ కాదు కదండి. మామూలుగా మన పిల్లలైనా కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు ఎవరైనా. నేను కూడా అవుతాను. డెలివరీ బాయ్స్ అంటే నిజంగా పాపం అందరూ కష్టపడతారు. కానీ కొంతమంది ఉంటారు కరెక్ట్గా ఉండరు. ఇక మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మన ఇంటి ముందు ఒక కెమెరా పెట్టుకొని ఉంచుకోవాలి, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూపించడం కోసం. అందరు చూపులు బాగోవు, అందరూ కరెక్ట్గా ఉండరు. చాలామంది మర్యాదగా ఉంటారు, మంచిగా ఉంటారు. కొంతమంది మాత్రం అస్సలు చెప్పలేము, చిరాకేసిద్ది ముందు. వాళ్ళు ఏమనరు, తిట్టరు, కొట్టరు, మన ఏమనరు. ఆ విధానమే బాగోదు. అలాంటప్పుడు ఒళ్ళు మండిద్ది ఎవరికైనా కానీ. అలాంటిది ఏమైనా అయిందేమో. మనం రెండు వైపులు చూడాలి కదా. నాణానికి రెండు బొరుసు ఎట్లుంటాయో అక్కడ ఒక విషయం జరిగింది అంటే ఉట్టిగా ఏది జరగదు. ఉట్టిగా పిచ్చోళ్ళై ఎవరిని కొట్టరు. అందుట్లో అబ్బాయి చాలా మంచి అబ్బాయి. నాకు తెలిసినంతవరకు, నేను విన్నంతవరకు చాలా మంచి అబ్బాయి. అంత అయింది అంటే ఇంట్లో వాళ్ళకి విషయానికి వస్తే ఎవరైనా పోరాడతారు, వెళ్ళొచ్చు, తప్పులేదు. అంత మాత్రాన ఏదో హీరో అయిన పాపానికి ఇది బలిసింది అది బలిసింది ఏంది అది? అంత ఎందుకు మనకు? ఎందుకు? అక్కడ వాళ్ళు జరిగింది 3 మనుషుల మధ్యలో. అక్కడ దాని గురించి అవుతుంది. ఎక్కడ జరగవు చెప్పండి? ఎక్కడ జరగట్లేదు, చంపుకొని కొట్టుకొని నరుక్కుంటున్నారుగా. ఎంతమంది ఈ సెలబ్రిటీస్లోనే ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని వింటున్నాము. అంత మాత్రానికి సినిమాలు బ్యాన్ చేస్తాం, ఇట్లయింది అట్లయింది ఏముందాడా? ఇదే సినిమాల్లో పెడితే మాత్రం అబ్బా భలే చేసిండు అంటారు, బయట చేస్తేనే తప్పు కదా. వాళ్ళు మంచి ఫ్యామిలీలు వాళ్ళే అయి ఉంటారు. అంత మాత్రాన ఏం జరిగిందో మనం అది ఆలోచించుకోవాలి. అట్లా అంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు రేయనక పగలనక డెలివరీ బాయ్స్ అంటే ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? ఏమన్నా బార్డర్లో వీళ్ళు ఉంటారు కదా సోల్జర్స్, ఇంకా దేశాన్ని సేవ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. చాలామంది ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టి పార్టీస్లో తిరుక్కుంటూ పాపం వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తుంటారు చూడు, అలాంటి వాళ్ళని పాపం అన్నారు మనం. అంతేకాని వీళ్ళు ఏముంది, లేచిన కాంచి వాళ్ళ డబ్బులు వచ్చాయి, వాళ్ళే వస్తున్నాయి, వాళ్ళ కమిషన్లు వాళ్ళకి వస్తున్నాయి. ఒక్కొక్కడికి ఎంత బలుపు ఉంటుందో అసలు. కొంతమంది, అందరిని అనట్లేదు, చాలామందికి మాత్రం చాలా. సరే ఏదో ఇబ్బంది, ఏదో కొన్ని క్యాన్సిల్ చేస్తే వాడు సొమ్మేదో పెట్టినట్టు మొహం అంతా ముడ్డిలాగా పెట్టుకొని పోతాడు. కరెక్టేనా? అదంతా ఇసుక్కుంటారు. వాళ్ళ పనే అది. డెలివరీ బాయ్స్ పని ఏంటి? డెలివరీ చేయడమే. మాకు కుదరదు కాదు అంటే వదిలేసి వెళ్ళాలి. ఏంటో అసలు వాళ్ళదంతా వాళ్ళ ఆస్తులు రాసి ఇచ్చినట్టే పెడతారు మొహాలు.
కానీ మనం కూడా కొంచెం ఆలోచించుకొని మరీ ఒక మనిషిని అంత దుమ్మెత్తి ఒక చిన్న విషయానికి దుమ్మెత్తి పోయొద్దు. ఇంత దుమ్మెత్తి పోసి వాళ్ళ కెరీర్లు పాడు చేసి అది కరెక్ట్ కాదు కదా. రేపు మన పిల్లలకు కూడా అదే పొజిషన్లో ఉండొచ్చు, మన అమ్మో నాన్నో కూడా ఉండొచ్చు. చిన్న చిన్న ఆవేశాలకు ఎవరైనా పోతారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్పితే ఎమ్మటే అట్లా జీవితాల మీద దెబ్బలు కొట్టకూడదండి. నేనైతే అదే చెప్తున్నా. ఎవరన్నా సరే నా పిల్లగాళ్ళు చేసినా నేను 2 చెంప దెబ్బలు వాయిస్తాను ఇట్లాంటి విషయాలలో. ఆ అబ్బాయి కూడా నా పిల్లగాళ్ళలాగా అనుకోనే నేను చెప్తున్నా. రేపు మన విషయంలో కూడా ఏమన్నా జరిగితే అన్నట్టు చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు అది ఆలోచించుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి. కానీ తప్పే, 100కి 200 పాళ్ళు తప్పే. కానీ దాన్ని ఇంత పెద్ద పెద్ద రేపులు చేసేవాళ్ళలాగానో ఏదో దేశద్రోహులు బాంబులు పెట్టేవాళ్ళలాగానో బ్యాన్ చేయాల్సినంత పని లేదు. అంత అవసరం కూడా లేదు. అసలు ఇంతమంది రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం కూడా లేదు. అంతే, నేను అదే చెప్పాలి అనుకుంటున్నా. సరే, ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే ఇబ్బంది పడండి. నేను దీని గురించి అయితే నాకు అనిపించింది నేను చెప్తున్నా. అంతే, బాయ్.